సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాహిద్ మోటో వ్లాగ్. చాలా డేస్ అయింది రైడ్ అయితే చేసి, చాలా రోజులైంది. మైక్ అయితే రికార్డ్ అవ్వడం లేదు. సో అదే చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. ఇప్పుడే ఇంకో మైక్ అయితే మార్చాను, అడాప్టర్ మార్చాను. ఇది కానీ ఇదైతే ఇంకా ఓం భీం స్వాహ ఓం భీం బుష్ అంతే, ఇంకేం చేయలేము. సో అదే చూస్తున్నాను, మైక్ రికార్డ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మైక్ అయితే సెట్ అయింది. స్పేర్లో ఇంకోటి పెట్టుకున్నానని సరిపోయింది, లేదంటే ఇంకా ఈ రైడ్ గోవిందా అంతే. నాకు ఇదే నేను తొందరలో కానీ మార్చేస్తాను. ఇన్స్టా 360S Pro తీసుకుంటాను. 6 లైన్స్ ఎక్కేస్తున్నాము. ఆహా, ఈ 6 లైన్స్ అయితే అన్ని చోట్ల రెడీ అయిపోయింది. బ్రిడ్జెస్ అవంతా రెడీ చేశారు, ఫ్లైఓవర్స్, కొన్ని దగ్గర బ్రిడ్జ్లు అన్నా ఒకటే కదా, అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా దూసుకొని వెళ్ళిపోవడమే. ఇలా ఉంటే చాలు, రోడ్డు ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు మనము. చాలా డేస్ అయింది, దగ్గర 3 months 4 months అవుతుంది నేను వీడియోస్ చేసి. కొంచెం పర్సనల్ వర్క్ వల్ల అయితే నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇంక నుంచి వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. ఇంకా వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇది ఎవర్రా నాయనా ఇటుక రాయలు కొట్టున్నారు రోడ్డు పైన. నాతో పాటు ఇప్పుడు షామీర్ అయితే ఉన్నాడు. సో ఇప్పుడైతే హార్సీ హిల్స్కి అయితే వెళ్తున్నాము. చాలా రోజులైంది హార్సీ హిల్స్ చూడాలనిపించింది. సో అందుకైతే హార్సీ హిల్స్కి అయితే వెళ్తున్నాను. ఈ టైంలో ఇంకా బాగుంటుంది. అప్పుడైనా సమ్మర్లో వెళ్ళాను ఫస్ట్ టైము. ఈ టైంలో బాగుంటుంది, మంచు కదా. చూద్దాం. ఇప్పుడు కానీ మంచు పోలేదు, రోడ్డు పైన అలాగే కనిపిస్తుంది. అసలు రోడ్డు అయితే చెప్పపర్లేదు, సూపర్ నచ్చింది నాకైతే రోడ్డు. అట్లుంది. తిరుపతికి 20 నిమిషాలు 15 నిమిషాలు వెళ్ళిపోతున్నారు అందరూ నేను వెళ్తున్నాను. సో కానీ అయినా చిన్నగా వెళ్ళండి, చూసుకొని జాగ్రత్తగా. ఇప్పుడు మదనపల్లికి ఎంత టైం పడుతుందో ఏందో తెలీదు. టైం అయితే 10 అయింది. ఖచ్చితంగా 165 kilometers ఏమో వస్తుంది మదనపల్లి కాళహస్తి నుంచి. సో ఎంతసేపట్లో ఏంటో చూడాలి, ఎంతసేపట్లో పోతాము. తొందరలో అయితే బైక్ అయితే చేంజ్ చేస్తున్నాను, కొత్త బైక్ అయితే కొనాలనుకుంటున్నాను, దానికి ప్లాన్ చేస్తున్నాను. సో ఈ సపోర్ట్ కానీ కొంచెం ఉంటే తొందరగా కొనేస్తాను బైక్. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా చాలామందికి సజెస్ట్ అవుతుంది వీడియో. సో అందుకని లైక్ చేయండి మర్చిపోకుండా. అలాగే కామెంట్స్ కానీ చేయండి. అయినా ఇంత పెద్ద రోడ్ వేసినా కానీ ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి అబ్బా. మొన్న కానీ రీసెంట్గానే ఒకటి జరిగింది. లాంగ్ రైడ్ అయితే వేస్తాను తొందరలోనే. సో అది ఎక్కడికి ఏంటో ఇంకా డిసైడ్ అవ్వలేదు. లాంగ్ రైడ్ ఒక 1 week ఉండేటట్టుగా అయితే ప్లాన్ చేస్తున్నాను. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. కానీ రే ఏం చేస్తున్నావురా ఈడు మొన్న నా కొడుకుడు సిగ్నల్ కానీ వేయకుండా. చోతే సిగ్నల్ ఏమిరా లౌడే కబ్బాల్. సిగ్నల్ కానీ వేయకుండా క్రాస్కి వస్తున్నాడు. అదే క్రాస్కి వచ్చి సైడ్కి వచ్చి పోతాడంటే కానీ పోవడం లేదు, స్లో చేస్తున్నాడు బోసడిగాడు. అది చూసుకొని పోవాలబ్బా. ఇలా ఉంటారు, మనం కరెక్ట్గా పోతున్నా కానీ వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు మనకు తెలియదు కదా. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, వాడు సిగ్నల్ లేకుండా సైడ్కి వస్తున్నాడు బొచ్చుగాడు. ఇలాగే కదా యాక్షన్ జరిగేది. సో కొంచెం జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి ఎవరైనా సరే. అసలు ఒకప్పుడైతే ఈ రోడ్లో పోవాలంటే ఎయిర్పేటే 1/2 hour పడుతుంది. సో అలాంటిది ఇప్పుడు 5 నిమిషాల్లో వచ్చేస్తున్నాము ఎయిర్పేట్కి. అంతే అబ్బా, 6 లైన్స్ కదా, ఆ మాత్రం ఉంటుంది. తగ్గేదేలా అనొచ్చు ఈ రోడ్డు పైన. అయినా జాగ్రత్తగా ఉండాలి. తగ్గేదిలా అంటే మళ్ళీ తగ్గించేస్తారు అందరూ.
కొంచెం సైడ్ ఇచ్చాను, వెళ్ళిపోతాను. సంక్రాంతికి అనుకుంటా టోల్ ఓపెనింగ్. సో ఇప్పుడైతే గ్లౌజెస్ అయితే వేసాను, బాగున్నాయి గ్లౌజెస్. మరీ పెద్దగా కనిపిస్తున్నాయి అయినా బాగున్నాయి. అది మనం బైక్ డ్రైవ్ చేసేప్పుడు ఎర్రగా అయిపోతాయి అబ్బా రేసేస్తుంటే చేతులు మొత్తము. సో అందుకైతే మంచివి కొన్నాను. 1900 పడింది ఇది గ్లౌజెస్. ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, చూడండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే. రైడింగ్ జాకెట్ గ్లౌజెస్ అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను. టైము 10:30, 11 అవును వస్తుంది. అయినా చూడండి సూర్యుడు లేదు, మంచి అయితే కనిపిస్తున్నది. కెమెరాలో గోప్రోలో రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలియడం లేదు. క్యాప్చర్ అవుతుంది అనుకుంటా. మైండ్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఓ సార్, ఏం సార్ మీరు ఇటు చెన్నైకి వెళ్ళిపోవచ్చు. షామీర్ అయితే అద్దాలు కొనాలంట. నా తమ్ముడు ఉన్నాడు మోల్దాల్. ಟೈಮ್ ಆಚೆ ತುಂಬ ಟೈಮ್ ಆಯ್ತು. లేదన్నా, ట్రిపుల్స్ అవ్వదు. ತುಂಬ ಲೇಟ್ ಆಯ್ತು. ట్రిపుల్స్ అవ్వదు దాంట్లో, అందుకు. సో ఒక అన్నకైతే డ్యూటీకి టైం అయింది, ట్రిపుల్స్ అవ్వదు. సో అందుకని అవ్వదు అనేసాను. ఎందుకంటే ఆల్రెడీ మనం బ్యాక్ కడతాం కదా, ప్లేట్ బ్యాక్ పెట్టి కడతాం కదా, ఆ ప్లేట్ అయితే ఇరిగింది. మొన్నే ఒక వెల్డింగ్ చేయించాను. సో అందుకైతే ఎక్కించుకోలేదు. నార్మల్గా ఉంటే ఎక్కించుకొని అయితే వదిలేసి ఉంటాను. సో ఏం చేయలేము. నిన్న నైట్ మన తిరుపతి తిరుమలలో వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. అది స్పెషల్ తలుపు ఏదో నుంచి పంపిస్తారంట, నాకు తెలియదు, కృష్ణ చెప్పాడు. అక్కడైతే ఫ్రీ దర్శనం టికెట్లు ఇస్తుంటే 6 మంది చనిపోయారు. చాలా ఇది. సో అందుకైతే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం వస్తున్నారంట. అందుకే ఫుల్ బందోబస్తాడ, పోలీస్ వాళ్ళంతా ఉన్నారు. అదైతే రికార్డ్ చేయలేదు, కనుక్కుంటే అప్పుడు చెప్పారు ఇలా వస్తున్నారని. ఫుల్ బందోబస్తు, ఆపేస్తున్నారు వెహికల్స్. ట్రాఫిక్ లేకపోతే బెస్ట్. ఘాట్లోకి ఒక 10 మినిట్స్లో ఘాట్ ఎక్కుతాము. సో ఇంకా యాక్షన్లు జరుగుతూనే ఉన్నాయి ఆ ఘాట్లో. ఏంటో అసలు ఫైనల్ డెస్టినేషన్. ఆ కర్రలు మనకు గుచ్చుకొని వస్తే వామ్మో. అంటే అది రామ్ దగ్గరకు అయితే వచ్చేసాము. డేంజర్, వెరీ 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 డేంజరస్ ఘాట్. ఏడమ్మా. ఓకే, ఇక్కడ చూడండి ఒక డివైడర్ కట్టున్నారు. ఎన్నిసార్లు కట్టారు, కట్టి ఇది ఇనుప డివైడర్లు వేసినా కానీ
యాక్షన్ జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఆగడం లేదు. అప్పుడు బస్సు ఒకటి పడిపోయింది, లారీస్ పడిపోతున్నాయి, చాలా జరుగుతున్నాయి ఇక్కడ యాక్సిడెంట్స్. ఈ ఏరియాలో వచ్చే వాళ్ళైతే కొంచెం స్లోగా అయితే రండి. ఓవర్ స్పీడ్ లేకుండా, డౌన్ ఉందని ఓవర్ స్పీడ్ చేయడము అవంతా చేయకండి, కొంచెం స్లోగా అయితే రండి. విద్యానికేతన్ కాలేజ్ దాటేశాక కొంచెం ముందరగా రన్నింగ్ తిరిగితే చాలా చలిగా ఉంటుంది. లైట్గా ఎండ వస్తున్నా కానీ చలిగానే ఉంది. ఆడంతా చూడండి పొగ మంచు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఇంకా స్పీడ్ బ్రేకర్లు, వామ్మో రోడ్డు వేస్తున్నారు. ఇంకా స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ, టర్నింగ్స్ ఎక్కువ. ఈ రూట్లో వస్తే ఇదే నాకు పెద్ద తలకాయ నొప్పి, హెడేక్ వచ్చేస్తుంది. మా ఊరికే స్పీడ్ బ్రేకర్స్. మా తిరుపతి కాళహస్తి హైవే వేసినప్పుడు కానీ నేను స్పీడ్ బ్రేకర్స్ చూడలేదు. అలా ఉంటాయి ఇక్కడైతే స్పీడ్ బ్రేకర్స్. మదనపల్లి వరకు ఉంటాయి చూడండి. ఇప్పుడు 5దో 6దో స్పీడ్ బ్రేకర్ దాటడము. సో అలా ఉంటాయి. అయితే చూడండి ఈ సైడ్లో మసీద్ అయితే కనిపిస్తుంది, బాగా కట్టున్నారు. అది చిన్నదిగా పొడుగ్గా చిన్న ప్లేస్లో అడ్జస్ట్మెంట్ సూపర్గా కట్టున్నారు. మసీద్ మాత్రం ఇదే. ఏ షమీర్ many minutes later. फोन क्या होगा? హోటల్ ఏది బాగుంటుంది? మీరు చెయ్యి ఏమి స్కాన్ అది వాళ్ళు లేకపోతారు. क्या हुआ? सामने देंगे। हाँ कैसा हाथ है कि ये हाथ में पकड़ लग रिकॉर्ड कर रहा प्ले वो ऑन करा तो ऑन हो जाता। बाइक का 50 रुपीज़ सकता है। సో ఫైనల్లీ అయితే హార్స్లీ హిల్స్కి అయితే వచ్చేసాము. ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో, అందుకే ఫోన్లో రికార్డ్ చేస్తున్నా. ఆడ రికార్డ్ చేయలేదు ముందర. 2 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేది. అమ్మా షామీర్ అయితే ఆడున్నాడు. సో గాలి అయితే భయంకరంగా వేస్తుంది బయట. అదొక ఏరియా, కిందంతా ఊర్లు కనిపిస్తున్నాయా, స్మోక్ ఉంది.
అయినా చూసేయండి. ఇప్పుడు కనిపిస్తున్నారు చూడండి, షామీర్. ఎన్ని రోజుల తర్వాత వస్తున్నాను? 2 years. నేను 2 years అప్పుడు వచ్చా అంతే కదా. సో అప్పుడు వచ్చింది. గాయస్ ఇక్కడైతే చలి అయితే ఎక్కువ ఉంది. ఆ రైడింగ్ జాకెట్ తీసేసాక ఇంకా చలి ఎక్కువగా ఉంది. నేను నైట్ టైం ఇక్కడ ఉంటే గడ్డ కట్టుకొని చచ్చిపోతామేమో. ఏం బ్రో చచ్చిపోతామా? అయ్యమ్మా. షామీర్ ఏం జరుగుతుంది షామీర్ ఇక్కడ? అయ్యా ఇక్కడ ఎవరు ఏం చేసుకుంటున్నారు కానీ అర్థం కావడం లేదు అయ్యా. ఆ గొర్రాలు చూపిలేకపోతున్నాడు. ఒకడేమో హక్ చేసుకుంటున్నాడు, ఒకడేమో పిసుక్కుంటున్నాడు. అయ్యో 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 ఏం చేస్తున్నాడు అర్థం కావడం. ఫైనల్గా అయితే గాలిపటం ఏరియా ఇది. ఇక్కడికి వచ్చేసాము. సో వ్యూ పాయింట్ అయితే ఇది. బాగుంది కదా, బాగుంది, బాగానే ఉంటుంది ఈ ఏరియాలో. షామీర్ అడ్వెంచర్ చేస్తున్నాడు అబ్బా ఇప్పుడు, మినీ అడ్వెంచర్. నెక్స్ట్ పెద్దది చేస్తాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు చిన్నది చేస్తున్నాడు. షామీర్ 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 హీరో హీరో హీరో. క్యా షామీర్ డరయ్యా? ఆహా ఇట్లా बीच में all the best. నికాలా క్యాష్ అయితే కొంచెం భయంగా వెళ్ళింది. ఆడ కొంచెం షేక్ అవుతూ ఉండింది. సో ఇదే ఎలాగో ఉంది. ఇంకా బంగీ జంపులు కేరళలో జిప్ లైన్లో చేసేదానికి ఎలా ఉంటుందో. సో ఈ వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి పక్కా.